రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్లేయర్ల రీటెన్షన్ జాబితా రిలీజ్ అయితే ఇవాల్టితో గడువు ముగుస్తుండటంతో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్టును విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 5 ప్లేయర్లను రిజైన్ చేసుకున్నాయి. అలాగే లక్నో సూపర్ కింగ్స్, గుజరాత్ కూడా 5 ఆటగాళ్లను టీంతోనే ఉంచుకున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ 2, ఆర్సీబీ 3, ఢిల్లీ క్యాపిటల్స్ 4 ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ టీంలు 6 రిటైన్ చేసుకున్నాయి. నవంబర్ 2 లేదా 3వ వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ ప్లేయర్ల రీటెన్షన్ పై అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ కి సంబంధించినటువంటి రిటెన్షన్ గడువు ఈ రోజుతో ముగిసింది. 10 ఫ్రాంచైజీలు ఏవైతే 10 టీంలు ఉన్నాయో 10 జట్లకు సంబంధించినటువంటి ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఈ రోజు వాళ్ళ యొక్క తమ యొక్క రిటెన్షన్లో ఎవరైతే టీము సంబంధించిన జట్టు సభ్యులు ఉంటారో వారి యొక్క జట్టు సభ్యులను కూడా బీసీసీఐకి ఈరోజు ఆ జట్టు వివరాలను కూడా ప్రకటించింది. ముఖ్యంగా మనకు ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ప్రకటించినటువంటి బీసీసీఐకి సమర్పించిన ఫ్రాంచైజీల లిస్టులో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్యాట్ కమిన్షన్గా ఎక్కువగా 23 కోట్లకు రిటెన్షన్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విరాట్ కోహ్లీని కూడా విరాట్ కోహ్లీ 21 కోట్లు, రోహిత్ శర్మ 18 కోట్లు, ఇట్లా అన్ని అంటే ఒక్కొక్క టీంకు కనుక చూసుకున్నట్లయితే మొత్తానికి హైయెస్ట్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్లేయరే ఎక్కువగా రిటెన్షన్కు అవడం కూడా మనం చూసాము. ముఖ్యంగా ఒకసారి సభ్యులు ఎంతెంతకు రిటెన్షన్ అయ్యారని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ అత్యధికంగా బూమ్రా, బౌలర్ పేసర్ అయినటువంటి బూమ్రా 18 కోట్లకు, తర్వాత రోహిత్ శర్మ 16.30 కోట్లకు ఇట్లా పోవడం జరిగింది. ఇట్లా ముంబై ఇండియన్స్ ఈసారి కెప్టెన్ కూడా మార్చడం జరిగింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈసారి ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతుంది. ఆ తర్వాత తిలక్ వర్మను 8 కోట్లకు, హైదరాబాద్ ప్లేయర్ అయినటువంటి తిలక్ వర్మను కూడా 8 కోట్లకు దక్కించుకున్నారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈసారి చెప్పొచ్చు ఎంఎస్ ధోని కూడా కెప్టెన్సీ ఉంటుంది. అతని ఆధ్వర్యంలో రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, తర్వాత పతిరానా 13 కోట్లు, తర్వాత శివం దుబే 12 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, మహేంద్ర సింగ్ ధోని 4 కోట్లకు ఇట్లా అట్లా రిటెన్షన్ కావడం జరిగింది. తర్వాత మనకు రాజస్థాన్ రాయల్స్లో కూడా ఓపెనర్ బట్లర్ని కూడా ఈసారి వేలంలోకి దిగడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క ఫ్రాంచైజీ వారిని రిటెన్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించినటువంటి రిషబ్ పంత్ని కూడా ఈ రిటైన్ చేసుకోలేదు. వారిని కూడా వేలంలోకి వదిలేసినటువంటి పరిస్థితి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మనం ఇందాక చెప్పినట్టు ఎన్రిచ్ క్లాసెన్ 23 కోట్లకు మనకు 23 కోట్లకు రిటర్న్ కావడం జరిగింది. తర్వాత ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, తర్వాత అభిషేక్ శర్మ 14 కోట్లు, తర్వాత నితీష్ రెడ్డి 6 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు. ఇట్లా మొత్తానికైతే 10 జట్లకు సంబంధించినటువంటి ఫ్రాంచైజీలు ఈరోజు బీసీసీఐకి తమ ఫ్రాంచైజీల లిస్ట్ని అయితే మొత్తం అప్పచెప్పారు. ముఖ్యంగా ఈ గతం అంటే 2025లో జరగనున్న ఈ ఐపీఎల్ యొక్క టోర్నీకి సంబంధించి మాత్రం పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ను ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇందాక చెప్పినట్టు ఢిల్లీలో రిషబ్ పంత్ను కూడా వేలంలోకి వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించినటువంటి రింకు సింగ్ ఎవరైతే ఉంటారో గత ఐపీఎల్లో 6ల మోత మోహించిన రింకు సింగ్తో పాటు వరుణ్ చక్రవర్తి, తర్వాత సునీల్ నారాయణ్, తర్వాత అంటే ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా, మొత్తానికైతే ఐపీఎల్ రిటెన్షన్ అయితే ఈ రోజుకు గడువు ముగడంతో ఈ ప్లేయర్లను మాత్రం ప్రకటించి మొత్తానికి ఒక్కొక్క జట్టు నుంచి మాత్రం 5, 6 క్రికెటర్లు మాత్రం ప్రకటించింది ఫ్రాంచైజర్లు బీసీసీఐకి ఈ లిస్టును అందజేశారు.